హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి టాపిక్ నుంచి ముఖ్యంగా బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా అడుగుతారండి. సో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి టాపిక్ ఓన్లీ కోర్ట్ జాబ్స్కే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడిగేటువంటి టాపిక్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటనేది చూద్దాము. అసలు బయోస్పియర్ ఏంటనేది చూసుకుంటే, ఏ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ అన్ ఏరియా వేర్ లోకల్ పీపుల్ వర్క్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఒక మీనింగ్ అనమాట. సో బయోస్పియర్ రిజర్వ్ అంటే అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో దానికి సంబంధించినటువంటి బయోడైవర్సిటీకి సంబంధించి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ప్రజలు దాని యొక్క డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి సస్టైనబిలిటీ కోసం వారు ఏదైతే ఆ ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటారో సో దాన్ని మనం ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇక్కడ మనకి చాలా బయోస్పియర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ది బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ది మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై యునెస్కో ఇన్ 1971. సో మనకి యుఎన్ఓకి సంబంధించినటువంటి సంస్థ యునెస్కో ఏదైతే ఉందో ఇది 1971లో ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి ప్రోగ్రామ్ని వీళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం వీరు ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా స్టార్టెడ్ ది క్రియేషన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ 1986 అండర్ ది నేషనల్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. నేషనల్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ ద్వారా 1986 నుంచి బయోస్పియర్ రిజర్వ్స్ని క్రియేట్ చేయడం ఇండియా అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే దేర్ ఆర్ ఏ టోటల్ ఆఫ్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ విచ్ 12 బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ప్రోగ్రామ్. సో ఇండియాలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటే ఇందులో 12 బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో చేత గుర్తించబడ్డాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇస్ ది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. That is a part of Tamil Nadu, Karnataka, Kerala. It was established in the year 1986. మొదటి బయోస్పియర్ రిజర్వ్ ఇండియాలో ఏది అంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళలో విస్తరించి ఉంది. దీన్ని 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మనకున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్లో ది లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉందన్నమాట. సో గుజరాత్లో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కచ్ లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి అంటారు. ఇంకా స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా వచ్చేసి డిబ్రూ సైఖోవా ఇన్ అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి డిబ్రూ సైఖోవా అనేది స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండి. నెక్స్ట్ వన్, ది ఒడిస్సా గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఏ సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ అట్ మహేంద్రగిరి, ఏ హిల్ ఎకోసిస్టమ్ హ్యావింగ్ ఏ రిచ్ బయోడైవర్సిటీ. సో వీళ్ళు సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ని ఒడిస్సా గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. మహేంద్రగిరి అనేటువంటి ఆ పర్టికులర్ సౌతర్న్ పార్ట్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రం యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ అనమాట. దీన్ని
ఇది చూసుకుంటే ఒక హిల్ ఎకోసిస్టమ్ అనమాట ఇది. సో ఇది ఒక రిచ్ బయోడైవర్సిటీగా కూడా దీని గురించి చెప్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనం బయోస్పియర్ రిజర్వ్స్ అండర్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ ఆఫ్ యునెస్కో. ఓకే, యునెస్కో ద్వారా గుర్తించినటువంటి ముఖ్యమైనటువంటి 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటనేది చూసుకుంటే మొదటిది వచ్చేసి మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇది 2000లో దీన్ని యునెస్కో గుర్తించిందనమాట. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఇది 2001లో గుర్తించింది. సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ 2001లో గుర్తించింది. ఇంకా నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ 2004లో గుర్తించడం జరిగింది. ఇంకా పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ 2009లో గుర్తించారు. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ 2009లో గుర్తించారు. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ 2009లో గుర్తించారు. ఇంకా అచనక్మార్ అలాగే అమర్కంటక్ బిఆర్ అనేటువంటి ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మనకి 2012లో యునెస్కో చేత గుర్తించబడింది. తర్వాత మనకి ఇక్కడ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అండి, ఇది 2013లో గుర్తించారు. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఇది 2016లో గుర్తించారు. కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ 2018లో గుర్తించారు. పనా బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి 2020లో గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా యునెస్కో చేత గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇచ్చినటువంటి క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో విస్తరించి లేదు అని చెప్పేసి అడిగారు. సో మనం ఆల్రెడీ చూసాం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది విస్తరించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో లేదనమాట. కాబట్టి ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలోని నీలగిరి పర్వతాల్లో ఒక బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇది భారతదేశంలోని అతిపెద్ద రక్షిత అటవీ ప్రాంతం. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ అంతటా విస్తరించి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో తమిళనాడు, కర్ణాటక, కేరళలో విస్తరించి ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అయితే అది విస్తరించి అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో తమిళనాడులోని మధుమలై నేషనల్ పార్క్, మకుర్తి నేషనల్ పార్క్, సత్యమంగళం వన్యప్రాణులకి సంబంధించినటువంటి అభయారణ్యం రక్షిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇంకా నాగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్ రెండు కూడా కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ఇంకా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అరలం వన్యప్రాణుల అభయారణ్యం, వైనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు కేరళలోని కరింపూజ వన్యప్రాణుల అభయారణ్యం ఇవి కేరళలో ఉన్నాయన్నమాట. ఈ 3 రాష్ట్రాల్లో మనకి ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది విస్తరించి ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉందండి. నందాదేవి అనేటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో విస్తరించి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నందాదేవి నేషనల్ పార్క్ లేదా నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ 1982లో స్థాపించబడింది. ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని చమోలి గర్వాల్ జిల్లాలో నందాదేవి 7816 మీటర్ల శిఖరం చుట్టూ ఉన్నటువంటి ఒక జాతీయ ఉద్యానవనం అన్నమాట ఇది. సో మొత్తం పార్కు సగటు సముద్ర మట్టానికి 3500 మీటర్లు అంటే 11500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ జాతీయ ఉద్యానవనం 1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లిఖించబడింది. ఇది తర్వాత విస్తరించబడింది మరియు 2005లో నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్గా కూడా పేరు మార్చబడింది. ఈ ఉద్యానవనం లోపల నందాదేవి అభయారణ్యం ఉంది. ఇది 6000 మీటర్లు 19700 అడుగులైతే ఉంటుంది మరియు 7500 మీటర్లు 24600 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి శిఖరాల వలయంతో చుట్టబడినటువంటి ఒక హిమనీ నది పరివాహక ప్రాంతంలో ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్? నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మేఘాలయలో ఉందండి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ గారో హిల్స్ అని చెప్పేసి అంటారు, మేఘాలయలో ఉంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988. యునెస్కో డెసిగ్నేటెడ్ ఇట్ ఈజ్ ఏ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి 2009లో యునెస్కో అయితే గుర్తించిందనమాట. సో ఈ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందయ్యా అంటే మేఘాలయ రాష్ట్రంలో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఈజ్ ద గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్? గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ఉంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉందన్నమాట. సో సౌతర్న్ మోస్ట్ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్
Andaman and Nicobar Islands. It was established in 1989. UNESCO designated it a biosphere reserve in 2013. 2013లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగిందనమాట. సో ఇది బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి సౌతర్న్ మోస్ట్ ఐలాండ్స్ అయినటువంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇది విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్? గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. సో తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ అయితే విస్తరించి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ది ఇండియన్ పార్ట్ ఆఫ్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. ప్రొక్టోర్డ్ ఏరియా వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనమాట. మెరైన్ నేషనల్ పార్క్ కూడా అక్కడైతే ఉంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింహళం, మన్నారం బొక్క, అలాగే రోమనైజ్డ్ మన్నారం బొక్క సముద్రంలో ఒక పెద్ద నిస్సారమైనటువంటి భాగం అన్నమాట. ఇది కోరమాండల్ తీర ప్రాంతంలో భారతదేశం యొక్క ఆగ్నేయ కొన మరియు శ్రీలంక పశ్చిమ తీరం మధ్య ఇది విస్తరించి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది మానస్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్? మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం స్టేట్లో విస్తరించి ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కోక్రాజార్, బంగాయిగావ్, క్యాంప్రూప్ అలాగే దారంగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాంలో ఉందన్నమాట. సో ఇది 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రివర్ వచ్చేసి మానస్ బేకి రివర్ అని చెప్పేసి అంటారు. ఫానా వచ్చేసి వాటర్ బఫెలో అండ్ గోల్డెన్ లాంగూర్ అనేటువంటివి. ఈ పర్టికులర్ జంతువులు మనకి ఇక్కడ మానస్ బయోస్పియర్ రిజర్వ్లో ఎక్కువగా ఉండేటువంటి జంతువులు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్? సో ఈజీ క్వశ్చన్. సో ఇది పశ్చిమ బెంగాల్లో విస్తరించి ఉంటుంది. సో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి అంటారు. అండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఏరియా కూడా, ఓకే, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ ఉండేటువంటి ఏరియా కూడా ఈ సుందర్బన్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ లొకేషన్ చూసుకుంటే పార్ట్ ఆఫ్ ది డెల్టా ఆఫ్ గ్యాంజెస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, వెస్ట్ బెంగాల్. ఓకే, దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేసి ఏదైతే బ్రహ్మపుత్ర అలాగే గంగా నదికి సంబంధించినటువంటి డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నటువంటి సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. దీన్ని 1989లో ఎస్టాబ్లిష్ చేస్తే యునెస్కో దీన్ని 2001లో దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సిమ్లిపాల్ అనేటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్ మనకి ఒడిస్సాలో విస్తరించి ఉందండి. సో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో 2750 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనం మరియు టైగర్ రిజర్వ్ అనమాట ఇది. ఓకే, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది సో మనకి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో విస్తరించి ఉందన్నమాట. ఇది జాతీయ ఉద్యానవనంగా అలాగే టైగర్ రిజర్వ్ కూడా దీన్ని గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, దిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? డిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ డిబ్రూ సైఖోవా అనేది మనకి అస్సాం స్టేట్లో విస్తరించి ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిబ్రూ సైఖోవా జాతీయ ఉద్యానవనం అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్, తిన్సుకియా జిల్లాలకు చేరువలో ఉంది. ఈ ఉద్యానవనం జూలై 1997లో 765 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దెహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. దెహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి దిహాంగ్ దిబాంగ్ లేదా దేహాంగ్ దేబాంగ్ అనేది 1998లో స్థాపించబడినటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్. ఇది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మౌలింగ్ నేషనల్ పార్క్ మరియు దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఈ బయోస్పియర్ రిజర్వ్లో పూర్తిగా లేదా పాక్షికంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ అనేది మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా శ్రేణిలో ఉపయోగించని పరిరక్షణ ప్రాంతం మరియు బయోస్పియర్ రిజర్వ్ అనమాట. సో పరిరక్షణ ప్రాంతం 1999లో భారత ప్రభుత్వంచే సృష్టించబడింది. ఇందులో హిమాలయ పర్వతాలు మరియు దిగువ పశ్చిమ కనుమల నుండి జంతువులు కూడా ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉండేటువంటి జంతువులు కూడా అక్కడైతే
ఉంటాయన్నమాట. సో యునెస్కో దీన్ని 2009లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించింది. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం, బేతుల్ మరియు చింద్వారా జిల్లాల పరిధిలో పచ్చిమర్హి బయోస్పియర్ రిజర్వ్ అయితే విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం స్టేట్లో విస్తరించి ఉందండి. సో సిక్కిం స్టేట్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. కాంచన్జంగా నేషనల్ పార్క్ కేఎన్పి కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ కేబీఆర్లో ఒక భాగం. ఉత్తర మరియు పశ్చిమ సిక్కిం జిల్లాల్లో ఉన్నటువంటి కేబీఆర్ కాంప్లెక్స్ సిక్కింలో అతిపెద్ద ఐబీ అనమాట. సో ఇండియన్ బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో రాష్ట్రంలో దాదాపు 40% ఇది ఆక్రమించబడింది అని చెప్పేసి కూడా సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వన్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో అగస్త్యమలై అంటే ఇక్కడ మలై అంటే కొండ అనమాట. సో అగస్త్యమలై అనేటువంటి ఒక ఈ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మనకి కేరళలో విస్తరించి ఉందన్నమాట. సో అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలోని ఒక బయోస్పియర్ రిజర్వ్. ఇది పశ్చిమ కనుమల యొక్క దక్షిణ చివరలో ఉంది మరియు 3500.36 కిలోమీటర్ స్క్వేర్తో ఇది విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇందులో 1828 కిలోమీటర్ స్క్వేర్తో కేరళలో మరియు 1673 కిలోమీటర్ స్క్వేర్తో తమిళనాడులో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అచనకమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అచనకమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఇది విస్తరించి ఉందన్నమాట. సో దీన్ని యునెస్కో 2012లో గుర్తించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అచనక్మార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలోని ఒక బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇది మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి అయితే ఉంది. మొత్తం వైశాల్యం 3,83,551 హెక్టార్లలో ఇది విస్తరించి ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ వన్, గల్ఫ్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గల్ఫ్ ఆఫ్ కచ్ అనేటువంటి ఒక బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రంలో విస్తరించి ఉందండి. గుజరాత్ స్టేట్లో విస్తరించి ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో కచ్, గల్ఫ్ కచ్ మరియు సౌరాష్ట్ర ద్వీపకల్ప ప్రాంతాల మధ్య ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో సరిహద్దులుగా ఉందన్నమాట. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్ వైపు, అరేబియా సముద్రం వైపు తెరుచుకొని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఆప్షన్ ఏ గుజరాత్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీనికి సంబంధించి ఇది విస్తరించి ఉంది. ఇది పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ చంద్రటాల్ అండ్ సచ్చు డబ్ల్యూఎస్ అండ్ కిబ్బెర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2009. ఇందులో ఉండేటువంటి జంతువులు స్నో లిపర్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి చూస్తే కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని పశ్చిమ హిమాలయాల్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇది ఆగస్టు 2009లో బయోస్పియర్ రిజర్వ్గా స్థాపించబడింది. బయోస్పియర్ రిజర్వులు భూ సంబంధమైన మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థల ప్రాంతాలు. ఇవి జీవ వైవిధ్య పరిరక్షణను దాని స్థిరమైనటువంటి ఉపయోగంతో ప్రోత్సహిస్తాయనేది సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్, శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనందరికీ తెలిసిందే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ యొక్క శేషాచలంకి సంబంధించినటువంటి హిల్స్. ఇవి వాటి యొక్క రేంజెస్, వాటి యొక్క శ్రేణులు అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట. శేషాచలంకి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో చిత్తూరు మరియు కడప జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడింది. దాని గొప్ప జీవ వైవిధ్యానికి గుర్తింపు పొందింది మరియు 20 సెప్టెంబర్ 2010 యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ MAB ప్రోగ్రామ్ కింద దీన్ని నియమించారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, పన్నా అనేటువంటి యొక్క బయోస్పియర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లో విస్తరించి ఉంది. సో పన్నా బయోస్పియర్ రిజర్వ్ గురించి చూస్తే భారతదేశంలోని పన్నా బయోస్పియర్ రిజర్వ్ గంగౌ అభయారణ్యంలోని 3 విభాగాలైనటువంటి పన్నా నేషనల్ పార్కును కలిగి ఉంది. అటవీ మరియు వృక్ష సంపద చూస్తే ఈ ఉద్యానవనంలోని ప్రధాన వృక్ష సంపద పచ్చిక భూమి ప్రాంతంతో కలిపినటువంటి వివిధ పొడి ఆకురాల్చే అడవులు అయితే ఉంటాయి.
ఈ ప్రదేశం అడవులు, కాలానుగుణంగా అలాగే జలచరాలు మరియు చిత్తడి వృక్షాలతో వర్గీకరించబడింది. సో ఇవి మనకి బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్సు అలాగే 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.